నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్కి ఏమైంది? మీరు చూడండి, మనము దేన్నైనా ఒక లిమిట్ వరకు విమర్శించవచ్చు. ఇప్పుడు నా ఛానల్లో నేను ఒక విషయం గురించి మళ్ళీ 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 చెప్తున్నా, చాలా తక్కువ మంది వింటారు అని నాకు ఆల్రెడీ తెలుసు. నేను చెప్తున్న మాటలను మెజారిటీ సొసైటీ యాక్సెప్ట్ చేయదు అని నేను మళ్ళీ మళ్ళీ చెప్తుంటాను కూడా. నేను ఒకే మాట 100 సార్లు ఎందుకు చెప్పేదంటే, 100 సార్లు చెప్పినా ఒక్కడు వింటాడు అని. అంతేగాని 100 సార్లు చెప్తే అది వ్యాపించి 1000 మంది వింటారు అని కాదు. నేను 100 సార్లు చెప్తే ఒక్కసారి ఒక్క మనిషి ఎవరన్నా బాగుపడతాడు, లేదా నా థియరీ యాక్సెప్ట్ చేసుకుంటారు అని నాకు అంతే నమ్మకం ఉంది సొసైటీపై. నేను ఒకటి చేయగలను ఏమంటే, చెప్పిన విషయాన్నే అంటే వేరే వేరే విధంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పేది నా బాధ్యత. ఒకటే విషయాన్ని వేరే వేరే విధంగా సేమ్ టాపిక్ అంటే కొంతమంది కొన్ని కోణాలలో చెప్తే కానీ అర్థం కాదు. అప్పుడు మనం ఏం చేయాలి? మన బాధ్యత ఏమంటే అన్ని కోణాలను కవర్ చేసి, హ్యూమన్ సైకాలజీ అనేది ఒక విచిత్రమైన ఇది. ఎవరికి ఎట్లా అర్థమైతే అట్లే అర్థం చేసుకుంటారు, కానీ మీరు చెప్పినట్టు అర్థం చేసుకోవాలి అనే రూల్ ఏమీ లేదు. సిగరెట్ తాగకండి అంటే వీడి డబ్బు ఖర్చు పెడుతున్నాడా అని ఒకడు, వీడికి దాని రుచి తెలియదు గనక ఇలా వాగుతున్నాడు అని ఇంకోడు, రోజు 20 సిగరెట్లు తాగి నాకు తెలిసిన ఆయన 90 అయినా హెల్తీగా బతుకుతున్నాడు అని ఇంకో ఆయన, అసలు సిగరెట్ వల్ల కలిగే ఆనందము ఇంకా వేరే వస్తువులు ఎక్కడన్నా ఉందా చూపియండి అని ఒక ఆయన. కొంతమంది అయితే సిగరెట్లతో అస్తమా తక్కువవుతుందని ఎంతమంది చెప్తున్నారు మీకు, అసలు దీని అంటే మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి సిగరెట్వి అని కొంతమంది. అంటే సొసైటీలో ఒక చెడు అని మనం అనుకుంటే ఆ చెడుకు విపరీతమైన సపోర్టర్స్ ఉన్నారు, విపరీతమైన సపోర్ట్ ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? నీవు ఏకాకివి. నీకు ఒక మాధ్యమం ఉంది, వేలాది మందితో సంభాషించే మాధ్యమం ఉంది. ఆ మాధ్యమంతోని నీవు నీ మాట నెగ్గించుకోవడానికి ఇక్కడ లేవు. నీవెందుకున్నావంటే నీ మాట స్పష్టంగా సొసైటీకి తెలియజేయడానికి ఉన్నావు. తెలియజేయడం వేరే, నీ మాట నెగ్గించుకోవడం వేరే. ఇంత పెద్ద ప్రొఫెసర్కి ఇన్ని ఏండ్ల ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ చిన్న తత్వాన్ని ఎప్పటి నుంచో విస్మరిస్తున్నారు. తాను చేసిన అనాలిసిస్ అంటే పొలిటికల్ కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, ఆర్థికమైనవి కానివ్వండి, అంటే ఆయనకు అంటే ఆయనకు సంబంధం లేని అనే లేదు. ప్రతి ఒక్క టాపిక్ పై అదే విశ్లేషణ చేస్తారు. చాలాసార్లు దారి తప్పి తన ఎమోషన్స్ వల్ల
తన యాంబిషన్స్ ఆయన ప్రవచనాలలో మనకు కనిపిస్తాయి. అంటే హిడెన్ అజెండా ఉంటుంది ఆయనది. ఆయన బేసికలీ కొద్దిగా కమ్యూనిస్ట్ భావం జాలం ఉన్న మనిషి. తప్పులే, కమ్యూనిస్టులకు కూడా భావజాలం చెప్పే హక్కు ఉంది. కానీ నీ భావజాలాన్ని మెజారిటీ కమ్యూనిటీ వైపు పై రుద్ది, అంటే కమ్యూనిస్టు భావజాలం కరెక్ట్ భావజాలం అని నీవు ప్రూవ్ చేసిన నాడు నీవు 10 మంది నెత్తిన రుద్దొచ్చు. కానీ అది వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్న భావజాలం, ఇప్పుడు చచ్చుబడిన భావజాలం. ఆ చచ్చుబడిన భావజాలాన్ని 100 మంది తలకు రుద్దితే నీకు వచ్చేది ఏం లేదు. నీకు ఉన్న నాలెడ్జ్ వాగ్ధాటితోని నీవు విభిన్నమైన ఘటనలు, పొలిటికల్ సోషియో ఎకనామిక్ ఇష్యూస్పై అనర్గళంగా మాట్లాడే శక్తి ఉంది. అది అప్రిషియేట్ చేస్తున్నారు అందరు. కానీ ఇంత నాలెడ్జ్ ఉండి ఒక సూక్ష్మాన్ని నీవు గ్రహించలేకపోతున్నావు. అదేమంటే మనము ప్రవక్తలలాగా చెప్పొచ్చు అంతే. పొలిటికల్ అనాలిసిస్ చేసి ముందర పెట్టచ్చు. ఈ అనాలిసిస్ని అప్లై చేయండి అనే హక్కు మనకు లేదు. జనరల్లీ మనం నేను అందుకోసం పొలిటికల్ అనాలిసిస్ ఎందుకు వద్దు అంటే జనరల్ నా మెజారిటీ పొలిటికల్ అనాలిసిస్ ఉండవు. జనరల్లీ ట్రేడ్, రియల్ ఎస్టేట్ లేదా ఫ్యామిలీ అఫేర్స్ ఇటువంటివి సైకలాజికల్ థింగ్స్ ఉంటాయి. కానీ పొలిటికల్ నేను డిబేట్ ఎందుకు చేయను అంటే అక్కడ ఒక వ్యక్తి పూజ, పార్టీ పూజ, పార్టీ భజన పరులు విపరీతంగా ఉంటారు. లక్షల భజన పరుల ముందు మన డప్పు పనికిరాదు, సౌండ్ వినిపించదు కూడా. వాళ్ళు చప్పట్లు ఇంత గట్టిగా ఉంటాయి. నీవు లాజిక్ చెప్పు, ఇల్లాజికల్ చెప్పు, ఏది చెప్పు వాళ్ళు వినరు. విననప్పుడు మనము ప్రవక్తలాగా వచ్చి చెప్పేసి అక్కడి నుంచి జరిగిపోవాలి. మనము ఆ వీడియో ద్వారా పొందేది ఏమంటే వ్యూస్ తప్ప, నెగటివ్ కమెంట్స్ తప్ప ఏం దొరకదు. ఇది ఒక పొలిటికల్ కామెంటరేటర్ ఎంత తొందరగా రియలైజ్ అయితే అంత మంచిది. ప్రొఫెసర్ రాగేశ్వర్కి లక్షల వ్యూస్ వస్తాయి. ఆ లక్షల వ్యూస్తోనే ఆయన శాంతంగా తన ప్రవచనాలు తాను చెప్పాలి. అంతేగాని ఈ హీటెడ్ డిబేట్లో ఎంటర్ కావద్దు. ఇప్పుడు రాను రాను రాజు గుర్రం అన్న సామెత ఇప్పుడు అంటే ఒక పేరుగల్ల ప్రొఫెసర్కి ఇది అప్లై అవుతుంది. ఆయన రాను రాను ఈ పాలిటిక్స్లో ఎవరు పట్టించుకుంటలేరు. ఆయన అనాలిసిస్ కరెక్ట్ ఉన్నా ఆయనకు దొరకవలసిన ఆదరణ దొరుకుతలేదు అని చాలా ఇరిటేషన్లో ఉన్నాడు. ఇప్పుడు గరికపాటి నరసింహారావు అనే వ్యక్తి ఆయన పొలిటికల్ కామెంటరీ ఇవ్వకుండా ఆధ్యాత్మిక కామెంటరీ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ స్త్రీలు, పద్మ విభూషణ్లు ఇటువంటివి ఈ ప్రవక్తలు, పాట పాడేటోళ్ళు ఇటువంటి వాళ్ళే తీసుకోబోతున్నారు. పద్మశ్రీలు, పద్మభూషణ్లు, పద్మ విభూషణ్లు, యాక్టర్లు, ప్రవచనకర్తలు, సంఘ సేవ చేసేటోళ్ళు, అంటే ఇటువంటి వాళ్ళు తీసుకోబోతున్నాడు తప్ప ఈ పొలిటికల్గా కరెక్ట్ అనాలిసిస్ చేసేటోళ్లకు ఇవన్నీ అట్లా ఈ గౌరవము దక్కుతలేదు. పోనీ అంటే పొలిటికల్ పార్టీస్ ఎవరన్నా వీళ్ళకు పదవులు ఇస్తున్నారు అంటే అది లేదు. అంటే పద్మవిభూషణ్, పద్మశ్రీలు ఇటువంటివి రాకపోగా కరెక్ట్ పొలిటికల్ అనాలిసిస్ చేసినా కూడా ఎవరు వీళ్లకు అడ్వైజర్ పదవిలు తీసుకుంటలేరు. ఇప్పుడు అది పెద్ద వచ్చిన చిక్కు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఆయనకు ఏదో ఒక రూపంలో ఒక పదవి,
ఆయన ఎమ్మెల్సీ పదవికి పోటీ చేసి ఒక్కసారి గెలిచిండు, తర్వాత ఎవ్వరు గెలవనిస్తలేరు. దానివల్ల ఆయన కమ్యూనిస్టు, బీజేపీ, బీఆర్ఎస్, వేరే ఇతరత్ర పార్టీల వైపు చూస్తున్నాడు. కానీ ఆయన నిజాయితీ ఎంత రెట్లు ఎక్కువ ఉందంటే ఏ పార్టీ ఆయనను నిజాయితీ పరుడుగా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. ఆయన ఏదో ఒక పక్షం తీసుకోవాల్సిందే. ఆయనకు పదవులు దక్కాలి అంటే ఏదో ఒక పక్షం తీసుకోవాలి. రేపు ఆయనను గట్టిగా వినాలే జనాలు అంటే అది కరెక్ట్ కానీ రాంగ్ కానీ ఏదో ఒక పక్షం తీసుకోవాల్సిందే. లేకపోతే ఆయన అనాలిసిస్కి రెస్పెక్ట్ వాల్యూ ఉండదు. అంటే యాంటీ తీసుకున్నా జనాలు చూస్తారు, ప్రో తీసుకున్నా ఈ ఫాలోవర్స్ వాళ్ళని ఫాలో అవుతారు. అంటే కమర్షియల్గా సక్సెస్ఫుల్ ఉన్నాడు నాగేశ్వరరావు. కానీ ఆయనకు పదవులు వస్తలేవు, ప్లస్ ఏ అవార్డులు వస్తలేవు, అంటే పెద్ద పెద్ద అవార్డు. ఇప్పుడు గరికపాటి నరసింహారావు ప్రవచనాలు 10 మందికి ఉపయోగపడుతున్నాయా? ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసే విశ్లేషణ 10 మందికి ఉపయోగపడుతున్నాయా? అంటే ఇప్పుడు మనం మన ప్రకారము గరికపాటి నరసింహారావు ప్రవచనాలే నాగేశ్వరరావు కన్నా పాపులర్గా ఉన్నాయి. అంటే వినేటోళ్ళు ఎక్కువ, ఆచరించేటోళ్ళు తక్కువ అని నాగేశ్వరరావు ఎప్పుడైనా గుర్తుపట్టాలి. కమింగ్ బ్యాక్ టు ఒరిజినల్ టాపిక్, నాగేశ్వరరావు చాలా ఇరిటేషన్లో ఉన్నాడు. అంటే ఆయన మానసిక స్థితి ఎవరిని వినే పొజిషన్లో లేదు. అసలు ఇంత అన్యాయం జరుగుతుంటే ఈ సమాజం ఎందుకు మారుతలేదు అని ఆయన ఫ్రస్ట్రేషన్ కట్టలు పెంచుకుంటుంది. నేను ఇంత విశ్లేషణ చేసిన సొసైటీ ఇంచు మారుతలేదు. నా అనాలిసిస్ని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు తప్ప దాన్ని అంటే విమర్శిస్తలేరు, ఎంజాయ్ చేస్తుండ్రు, సపోర్ట్ చేస్తలేరు. ఇది ప్రాబ్లం. విమర్శిస్తలేరు, ఎంజాయ్ చేస్తుండ్రు, చప్పుడు చేస్తలేరు. ఇదేంది బాధ? ఇని చప్పుడు చేయకపోవడము నాగేశ్వరరావుకి తిక్క పుట్టిస్తుంది. ఆయన అనాలిసిస్ బ్యూటిఫుల్ ఉంటుంది, నేను కూడా వింటాను. ఇవాళ రేపు వింటలేను, ఎందుకంటే ఆయన ఏదో దిక్కు పోతున్నాడు. అదో ప్రాబ్లం. అందరినీ విమర్శిస్తే కష్టమని ఆయన చాలా కోల్పోతున్నాడని ఏదో ఒక పక్షం తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఆయన మోదీపై అంటే బయాస్డ్ విమర్శ ఉంటుంది, లాజికల్ ఉండదు. ఆయన కమ్యూనిస్ట్ భావం అక్కడ వచ్చేస్తుంది. మోదీ అనగానే ఆయనకు కమ్యూనిస్ట్ భావాలు వస్తాయి. అంటే ఒక వ్యక్తి కనిపిస్తే ఆయన తత్వం మారుతుంది. ఇప్పుడు వ్యక్తిని బట్టి తత్వం ఉంటుంది నాగేశ్వరరావు, అది ప్రాబ్లం. ఇప్పుడు పొలిటికల్ కానీ సోషియో ఎకనామిక్ అనాలిస్ట్ కానీ నీవు పక్షాలు తీసుకో, ఉన్న మాట చెప్పి ఊరుకో. ఎవరినైనా ఉంటే విమర్శించేసి ఊరుకో, దాని ఫలాలు పొందడానికి చూడాలి. ఇప్పుడు నాగేశ్వరరావు ప్రాబ్లం ఏమంటే ఆయనకు ఫలాలు కావాలి, ఆయన విమర్శ యొక్క ఫలాలు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు కరెక్ట్గా మాట్లాడితే ఎవడైనా ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. సొసైటీ చాలా రాంగ్ పీపుల్ యొక్క బయాస్ ఉంది. అంటే ఎవడో తప్పు చేసి చికోటి ప్రవీణ్ అటువంటి వాళ్ళకు చప్పట్లు కొట్టే సమాజం. ఇప్పుడు నాగేశ్వరరావుకి చప్పట్లు కొట్టామంటే ఎవడు కొడతాడు? మన ముక్తార్ అన్సారీ చచ్చిపోతే 1000 మంది వచ్చి, నాగేశ్వరరావు చచ్చిపోతే 1000 మంది వస్తారా? రారు. కనుక నాగేశ్వరరావు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సొసైటీ అనేది కోట్ల జనాలతో కూడిన ఒక సమూహం. మనలాంటి వాళ్ళు, అంటే నేను ఆయనతో పోల్చుకుంటలేను, నేను చాలా చిన్నవాడిని, ఒక చిన్న డాట్ లాంటి వాడు. అంటే విశ్లేషణ చేసే వాళ్ళు సమాజంలో 10-20 ఏళ్లలో చేంజ్ వస్తుందని అని కోరుకుంటే చాలా తప్పు. అంటే
20 ఏండ్లలో చేంజ్ ఎందుకు రాదు అంటే నాగేశ్వర్ని వినేటోళ్ళు జనాభాలో కొంత భాగం మాత్రమే. చాలా మంది ఐటమ్ సాంగ్స్ వింటారు, చాలా మంది బిగ్ బాస్ చూస్తారు, చాలా మంది జబర్దస్త్ చూస్తారు. అంటే ఇటువంటి క్రౌడ్లో నాగేశ్వరరావుని పట్టించుకునేటోడు ఎవడు? ఆయన కరెక్ట్ అనాలిసిస్ పట్టించుకోడు ఎవడు. ఇప్పుడు అదే ఇరిటేషన్. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు మద్యపాన దీని మీద ఒక కరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చాడు. అంటే పొలిటికలీ ఈజ్ కరెక్ట్. చంద్రబాబు నాయుడు ఒక 2 సార్లు మిస్టేక్ చేసిండు. మద్యపాన నిషేధం అని ఏవో గడబడ చేసిండు. అంటే మహిళల ఓట్లు రావాలని బాగా టాక్టిక్స్ యూజ్ చేసి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అది ఆయన గుర్తించి ఇప్పుడు ఆయనకు డబల్ ధమాకా చంద్రబాబు నాయుడు. అదేమంటే ఇప్పుడు ఇష్యూ మద్యపాన నిషేధం కాదు. ఇప్పుడు బూమ్ బూమ్ జూమ్ జూమ్ లాంటి బీర్ బ్రాండ్లు, అసలు తలా తోక లేని చీప్ లిక్కర్ బ్రాండ్స్, ఇవన్నీ మార్కెట్లో ఏపీలో బాగా నడుస్తున్నాయి. దీని రెవెన్యూ సర్కారుకు లేదా ప్రైవేట్ వాళ్ళకి పోతుంది, కానీ చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు పొలిటికల్గా ఈ ఇష్యూ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మద్యపాన నిషేధం చేస్తా అంటే ఎవ్వడు నమ్మడు. కనుక నమ్మే విషయం చెప్పాలి జనాలు. ఏం చెప్పాలి అంటే మంచి లిక్కర్ చీప్ ప్రైస్లో ఇస్తాం. అంటే ఇది రైతు బంధుకి రైతు బంధు శ్మశానాలకు, గుట్టలకు, చెరువులకు అని చూడకుండా అందరికీ పంచిపెట్టిండు కేసీఆర్. అదే విధానంలో తప్పైన మందును మంచి క్వాలిటీ తక్కువ ప్రైస్లో ఇస్తా అనేది ఒక బిజినెస్ డీల్. సమాజంతో చంద్రబాబు నాయుడు చేసిన బిజినెస్ డీల్. దాన్ని నువ్వు ఎలా తప్పు పడతావు? ఇప్పుడు నువ్వు తప్పు పట్టాలేమంటే జగన్మోహన్ రెడ్డి డర్టీ చీప్ లిక్కర్ని ఎక్స్ట్రాడినరీ ప్రైజెస్లో అమ్మి జనాలను థర్డ్ క్లాస్ లిక్కర్ దాటిపించి ప్రీమియం ప్రైజెస్ దొబ్బేసిండు అని ఎప్పుడు నీవు అనాలిసిస్లో చెప్పగలవో అప్పుడే నువ్వు చంద్రబాబు నాయుడుని విమర్శించే హక్కు నీకుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనని ఈజీ డిఫెండ్ చేసుకుంటాడు. నాగేశ్వర్, నేను రియలైజ్ అయినా తాగుడు మానరు, నా చుట్టుముట్టు ఉన్న క్యాడర్ మొత్తం తాగుతారు. అయితే తాగే దాంట్లో మంచి లిక్కరు చీప్లో ఇప్పిస్తా అనేది నా పోల్ ప్రామిస్. అంటే ఒక మేనిఫెస్టోలో రాయలేడు, కానీ ఆయన స్పీచెస్లో తప్పకుండా ఈ ఫ్యాక్టర్ని హైలైట్ చేయగలడు. నేను మంచి లిక్కర్ చీప్లో ఇప్పిస్తా అంటే మెజారిటీ ఓట్ బ్యాంకు ఈయన దిక్కే తిరగవచ్చు. ఎందుకంటే మెజారిటీ తాగుతారు కనుక. ఇప్పుడు మెజారిటీ గోమూత్రం తాగింది అనుకోండి, నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మెజారిటీ గోమూత్రం తాగింది, అయితే నేను మంచి గోమూత్రం సగం రేటుకే ఇస్తా అని చెప్పచ్చు. ఇప్పుడు చూడండి, ఏ పొలిటీషియన్ కూడా మీకు మంచి క్వాలిటీ పాలు నేను చీప్లో ఇస్తా అన్నాడు. చంద్రబాబు నాయుడు హెరిటేజ్ మిల్క్ ఉంది కదా, ఇప్పుడు నేను హెరిటేజ్ మిల్క్ నేను 45 రూపాయలు లీటర్కి అందరికీ అందజేస్తా, ఇది నా కంపెనీనే, స్వచ్ఛమైన పాలు నేను 45 రూపాయలకి ఇస్తా అని చంద్రబాబు నాయుడు అంటుండా? అన్నాడు. ఎందుకంటే హెరిటేజ్ ఫుడ్స్కి లాభాలు తక్కువైతాయి కనుక. ఆయనేమంటుండు, నేను చీప్ లిక్కర్ ఉంచుతా, మీరు భయపడకండి, చీప్ లిక్కరు మంచి క్వాలిటీ చీప్ లిక్కరు మీకు తక్కువ ప్రైస్లు ఇచ్చిస్తా, అంటే ఎక్కువ లాభాలు లేకుండా నేను కూడా ఇదే వ్యాపారం చేస్తా అని అంటే ఒక ఇంచు జంకకుండా, ఒక నిమిషం తడబాటు లేకుండా చంద్రబాబు నాయుడు ఓపెన్గా చెప్పేస్తున్నాడు. అంటే ఇది ఎలక్షన్లో ఇచ్చే ఆఫర్, తాయిలం
ఫ్రీ బస్ రైడ్ ఫ్రీ బస్ రైడ్ ఎంత మంచిదో గుడ్ లిక్కర్ గుడ్ చీప్ లిక్కర్ తక్కువ ప్రైస్ అనేది కూడా అంతే ఎక్కువ. ఇప్పుడు తెలంగాణలో చాలామంది మొగోళ్ళు బస్సు ఎక్కలేక చస్తున్నారు. వాళ్ళకు ఫ్రీ, వాళ్ళకి డబ్బులు. దీనికన్నా మీరు చూడండి, చీప్ లిక్కర్ నేను తక్కువలు ఇస్తా అంటే చాలామంది మహిళలు కూడా ఆకర్షింపబడతారు. అంటే వాళ్ళ ఇంటిలో డబ్బు పొదుపు అవుతుంది అనే ఒక భావన ఉంది. చూడండి ఎంత దరిద్రమైన దానికి ఎంత మంచి భావనలు అంటగడుతుందో. సారీ, చీప్ లిక్కర్ ఇస్తా, మంచి క్వాలిటీ, మీ హెల్త్ పాడు కాకుండా లిక్కర్ ఇచ్చి తక్కువ రేట్లు ఇస్తా అంటే ఇంట్లో మీరు చాలా డబ్బులు పొదుపు చేసుకోవచ్చు అని ఇంకో మీనింగ్ వచ్చేటట్టు కూడా ఆ లిక్కర్ పాలసీని డిజైన్ చేస్తారు. ఒక పొలిటీషియన్ దీనికన్నా బెటర్ ఆఫర్ ఏమి ఇవ్వగలడు? ఇప్పుడు దీనికన్నా బెటర్ ఆఫర్ ఏమంటే రాయల్ ఛాలెంజర్, బ్లాక్ డాగ్ ఇటువంటివి నేను కొని మీకు సగం రేట్లు ఇప్పిస్తా అని అనాలి. కానీ అలా అంటే సర్కార్ ఖజానా ఖాళీ అవుతుంది. అందరూ బ్లాక్ డాగే తాగుతారు, అందరూ జాక్ డేనియల్స్ తాగుతారు, అందరూ ఆర్సీని తాగుతారు. ఎందుకంటే గవర్నమెంట్ 50% సబ్సిడీ లేదా 60% సబ్సిడీ ఇస్తుందంటే టాప్ బ్రాండ్స్ తాగుతారు. పేపర్ ఎయిడ్ తోటోడు కూడా ఆర్సీనే తాగుతాడు. అంటే ఎంసీ, ఆర్సీ అంటే టాప్ బ్రాండ్స్ మీరు ఇస్తా అంటే తాగుతారు. తాగాలంటే ప్రాబ్లం ఏం లేదు. అందుకోసం చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా చీప్ లిక్కరే మంచి క్వాలిటీ తక్కువ రేట్లు ఇప్పిస్తా. దీంట్లో తప్పేముంది? తప్పు నాగేశ్వర్ స్టేట్మెంట్లో ఉంది. ఏమంటే నీవు ఎమోషనల్, నీవు తాగకపోతుండొచ్చు, కానీ 97-98% జనం తాగుతున్నారు. ఇప్పుడు బాపన వాళ్ళు మా కమ్యూనిటీలో తప్పదాగి మెల్లగా ఇంటికి వస్తారు. ఇంత తులసి తీరు పొద్దున వేసుకొని సంధ్యావందనం చేసి ఆఫీస్కి పోతాడు. సాయంత్రం వచ్చేటప్పుడు ఊపుకుంటూ అవుతాడు, పొద్దున్న లేగానే యాక్టివ్ అయిపోతాడు. అంటే ఇలాంటి సమాజంలో మీరు మద్యపాన నిషేధం నేను స్లోగా చేస్తా, మద్యాన్ని కంట్రోల్ చేస్తా. ఇప్పుడు ఇది స్టేట్ యొక్క ఆదాయం ఇష్యూ కూడా. ఇప్పుడు అన్ని గవర్నమెంట్స్ లిక్కర్ ఆదాయం పైనే ఆధారపడి ఉన్నాయి. అంటే అంత ఆధారపడ్డ రెవెన్యూ స్ట్రీమ్ని నువ్వు సడన్గా నీ చేతులారా నువ్వు నరుక్కోలేవు. ఎందుకంటే రేపు స్టేట్ నడిపియాలి. ఇప్పుడు నాగేశ్వరరావుని ఎవరు స్టేట్ నడిపి అని అడుగుతలేరు. ఎవరిని అడుగుతారు? పొలిటీషియన్స్ని అడుగుతారు. పొలిటీషియన్స్ ఏం జవాబు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఎవరికి హార్ట్ కాకుండా ఇవ్వాలి. ఇప్పుడు మహిళలు ఆందోళన చేస్తే చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంది? నీవు చీప్ లిక్కర్ తక్కువ రేట్లు ఇస్తే ఎక్కువ తాగుతారు అని ఎదురుదాడి చేస్తే చంద్రబాబు నాయుడు పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు చేసిన ఇది అది దాన్ని ప్రామిస్ చాలా డేంజరస్. రేపు మహిళలు ఓటు లేకపోతే, పురుషులు ఓట్లు వేసి మహిళలు లేకపోతే ఆ డేంజర్ కూడా ఉంది కదా. మరి చీప్ లిక్కర్తో వేలాది మంది కొన్ని సంవత్సరాల్లో చచ్చిపోయినారు. బూమ్ బూమ్ జూమ్ జూమ్ దాగి. మళ్ళీ అక్కడ విశ్లేషణ లేని నాగేశ్వర్ ఇప్పుడు వచ్చి ఈ డీసెంట్ ఆఫర్ని ఎందుకు అడ్డుకుంటుండ్రు అని టీడీపీ క్యాడర్ అడుగుతుంది. మనకు తప్పు అనిపిస్తుండొచ్చు నాగేశ్వర్, ఎందుకంటే తాగాం కనుక, మనం తాగాం కనుక, సిగరెట్ తాగాము. ఇప్పుడు నేనే అంట మటన్ 900 పెట్టి తీసుకోవాలన్నా ఏముంటుంది దాంట్లో అంట. ఎందుకంటే నేను తినను కనుక. తినటోడు అంటాడు నల్లి కొట్ట ఇట్లా అంటుంటే ఒక్కొక్క పీస్ తింటుంటే ఇట్లా శక్తి వస్తుంది అంటాడు. నిజమే ఉండొచ్చు, నాకేం తెలుసు. ఇప్పుడు నా చుట్టుముట్టు తెలంగాణలో 99.8% నాన్ వెజిటేరియన్స్ ఉన్నారట. ఇప్పుడు నా మాట ఎవడంటాడు? వెజిటేరియన్ మీద నేను పెద్ద లెక్చర్ ఇచ్చిన, ఎవడంటాడు? ఎవడినాడు. అందుకోసం లెక్చర్ నేను ఇయ్యాను. ఎవడు పట్టించుకునే విషయం మీద గంటలు మాట్లాడితే లాభం. ఇప్పుడు మనకు కూడా వ్యూస్ రావాలి, రెవెన్యూ రావాలి.
సిగరెట్ తాగొద్దు, ఒకటో భాగము, రెండో భాగము, మూడో భాగం అని నీవు 1000 భాగాలు చేసినా ఒక్కొక్క భాగానికి 100 వ్యూస్ తప్ప ఎక్కువ రావు. మీరు మద్యపానం తాగరాదు అని ఒక 100 ఎపిసోడ్స్ చేసిన ప్రతి ఒక్క ఎపిసోడ్కి ఒక 40-50 వ్యూస్, అది ఆడవాళ్ళకి తప్ప ఎవ్వరు వ్యూస్ రావు. మరి నీకు రెవెన్యూ రాదు, వ్యూస్ రావు, పదవులు రావు, అవార్డులు రాని వీడియోలు చేసి ఏం లాభం? నేను నాగేశ్వరరావు ఫ్యాన్ యాక్చువల్. ఆయన ఎలాంటి విశ్లేషణ చేసేటోడు ఉభయ రాష్ట్రాల్లో ఎవరు లేడు. అందుకోసం ఆయన అన్ని టీవీల్లో ఆయనే ఉంటాడు. నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏమంటే అంటాడు. నువ్వు చెప్పు, ఇప్పుడు నీవు ఆ గొంతులో చెప్పినా అందరూ ఆదరిస్తారు. నీ కమ్యూనిస్టు భావాలు గుడ్ల మీద, గోపురాల మీద, పౌరోహితుల మీద, హిందూ సమాజం మీద రుద్దుతున్నా ఎవడేమంటలేడు. నువ్వు సడన్గా చిన్నజీఆర్ స్వామి దగ్గర పోతావు, సడన్గా కమ్యూనిస్టు భావాలు అంటావు, కానీ సడన్గా మద్యపానం నిషేధం చేయాలి, మద్యపానం తాగొద్దు. అలాంటి గవర్నమెంట్, అట్లా గవర్నమెంట్ అయితే గవర్నమెంట్లో ఉండనే ఉండదు. వాడు పవర్లో రారు. ఇప్పుడు నాగేశ్వరకి ఏ చింత లేదు, పెన్షన్ వస్తుంది, దాంతోపాటు యూట్యూబ్ రెవెన్యూ వస్తుంది. చంద్రబాబు నాయుడుకి ఏమొస్తుంది? చంద్రబాబు నాయుడుకి రెవెన్యూ వద్దు, హెరిటేజ్ ఫుడ్స్ ప్రాఫిట్ వద్దు, ఆయనకు పదవులు కావాలి. ఆయనకి ఏ పదవి కావాలనో ఆ పదవి గురించి ఆయన స్ట్రగుల్ చేస్తున్నాడు. ఏ డైలాగ్ కొడితే పదవి వస్తుందో ఆ డైలాగ్ కొడుతున్నాడు. ఇప్పుడు నాగేశ్వరరావు కూడా అదే పని చేయాలి. ఏ వీడియోస్ చేస్తే ఆయనకు ఏ పద్మవిభూషణో, పద్మశ్రీనో, లేదా ఏదైనా పార్టీ పిలిచి ఏదైనా అడ్వైజర్ పదవి ఇస్తాయి, అటువంటి వ్యాఖ్యలు చేయాలి తప్ప మాస్ ఫాలోయింగ్ ఉన్న మద్యపానాన్ని జోలికి పోతే ఎవ్వడు నేనేమనడు, కానీ వినడు. ఎవ్వడు ఏమీ అనడు, ఎవ్వడు వినడు. ఈ కఠోర సత్యాన్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎంత తొందరగా తనలో, అంటే తన భావనలో ఇమిడిపోతే అంత ఆయనకు సేఫ్. ఆయన పొలిటికల్గా బాగా ఇంకా ముందు మాట్లాడతాడు, ఏం తప్పులేదు. ఇప్పుడు పాలిటిక్స్లో ఇవాళ పొద్దున ఒక మాట అయితే ఈవినింగ్ ఒక మాట, అది నార్మల్. ప్రతి ఒక్క పొలిటీషియన్ చేస్తాడు. అంటే నువ్వు ప్రతి ఒక్క పొలిటీషియన్ని నువ్వు ఇది చేస్తే, విమర్శిస్తే, ఇక పాలిటిక్స్ మీద మనం ఏం వీడియో వేయలేము. మనం పాలిటిక్స్ మీద వీడియో వేయాలంటే ఎవరిని విమర్శించకుండా అందరినీ విమర్శిస్తూనే ఉండాలి. అంటే విమర్శించినట్టు ఉండి ఇక నెక్స్ట్ వీడియో చేసేటట్టు కూడా ఉండాలి. ఇప్పుడు మొత్తం విమర్శ చేసేసినాం చంద్రబాబు నాయుడు ఒక వీడియోలో, నెక్స్ట్ వీడియోలో ఏమేస్తాం? ఇప్పుడు జగన్ని ఫుల్ ఒక వీడియోలో తిట్టేసినాం, ఒక సంవత్సరం జగన్ని తిట్టేసినాం, ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాం? ఇప్పుడు యూట్యూబర్ అంటే ఇట్లా ఆలోచించాలి. అంత మతాల అంత ఒకటే చోట దొబ్బేస్తే ఒక వీడియోలో, నెక్స్ట్ వీడియో ఎట్లా ఎవడు చూస్తాడు? ప్రొఫెసర్ నాగేశ్వర్ దృష్టి పట్టవలసింది యూట్యూబ్ వీడియోలో రెవెన్యూ మీద, ఆయనకు వచ్చే పదవులు, ఆయనకు ఏమన్నా అవార్డ్స్ వస్తాయా? ఇప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు ఎంతమంది అవార్డ్స్ ఇచ్చారు మీకు చెప్పండి. వాళ్ళ దగ్గర అవార్డు ఇవ్వడానికి, కొనుక్కొని రావడానికి పైసలు లేవు, లేకపోతే మీకు ఎప్పుడూ అవార్డు ఇచ్చేవారు. పైసలు లేవు కమ్యూనిస్ట్ వాళ్ళ దగ్గర. మరి మీరు వాళ్ళ పక్షపాత అయితే మీకు అవార్డు దొరకదు. మీరు డైలీ ఒక కమలం పువ్వు ముందర పెట్టుకొని మీరు విశ్లేషణ చేయండి, మీకు అవార్డు వచ్చినా వస్తుంది. ఒక కమలం పువ్వు, మీ కారు యొక్క కలర్ పింక్గా మార్చుకోండి, మీకు అడ్వైజర్ పదవి రావచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ పవర్లో లేకపోయినా మీకు కేశవరావు పోయిండు కనుక మిమ్మల్ని తీసుకోవచ్చు. మీరు మాటికి చేయి చూపియండి, ఇట్లా ఆగండి మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని అడ్వైజర్గా తీసుకోవచ్చు. అంటే మీరు ఇలాంటి గిమిక్స్ చేయకపోతే మీకు ఎన్ని వేల వీడియోలు పెట్టినా మీకు ఏ పదవి రాదు, ఏ అవార్డులు దక్కవు. మీ మాట
కోకొల్ల మంది వింటారు కానీ ఆచరించరు. ఇది ఖచ్చితంగా మీరు యాక్సెప్ట్ చేసుకుంటే మీరు ప్రశాంతంగా ఉంటారు. మీ కోపం పెరగదు, బీపీ పెరగదు. మీకు కోపము బీపీ పెరిగితే ఆ, మీకు రెమెడీ కూడా లేదు. మీరు ఒక క్వార్టర్ వేసి పండుకోలేరు. ఇప్పుడు మీకు బీపీ పెరిగింది, వేరే వాళ్ళకి బీపీ పెరిగిందంటే క్వార్టర్ వేసి పండుకుంటారు. మీకు బీపీ పెరిగితే మీరు పిల్స్ వేసుకోవాలి కానీ క్వార్టర్ వేసుకోలేరు. కనుక అనాలిసిస్ చేయాలి, సొసైటీపై వదిలేయాలి, వ్యూస్ తెచ్చుకోవాలి, కామ్గా ఉండాలి. మీకు పెన్షన్ వస్తుంది, యూట్యూబ్ రెవెన్యూ వస్తుంది, పాపులర్ అనలిస్ట్ అని పేరు ఉంది, ఇంకేం కావాలి జన్మకు? కనుక మీరు కొద్దిగా సొసైటీకి ప్రాక్టికల్గా మీరు ఆలోచిస్తే మీ వీడియోస్కి ఆదరణ ఉంటుంది, మీ మాటకు ఒక విలువ ఉంటుంది, వ్యూస్ అయితే మీకు ఉండే ఉంటాయి. దయచేసి మీరు మీ పంతాన్ని మార్చుకోకుంటే రేపు నవ్వుల పాలయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. మనం సమాజానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, దాన్ని మార్చలేము. సమాజం కఠోరంగా అవుతుంది రాను రాను. మన పిల్లలే మాట వినప్పుడు సమాజం ఎవరు మాట వినడానికి? ఇలాంటి చిన్న సూక్ష్మాలు తెలుసుకోకుంటే ఇప్పుడు నేను 45 minutes వీడియో చేస్తే దాంట్లో జనాలు 2-3 minutes చూస్తున్న వాళ్ళు కోక్కల్లో ఉంటారని నాకు తెలుసు కూడా 45 నిమిషాలు వీడియో చేస్తాను. అంటే మనకు సత్యం తెలిసిపోవాలి. సత్యం తెలిసిపోతే ఏ చింత ఉండదు. మనకు మనలో మనమే రమించుకుంటా సొసైటీకి దూరం జరిగి గంటలు మనం ఏం చెప్పినా సొసైటీ ఇంటది అని మనం అనుకుంటే అతిపెద్ద తప్పు. మనం చేసే తప్పు అతిపెద్ద తప్పు. కనుక నేను అనుభవం లేకున్నా నాగేశ్వరరావుకి ఒకటే విన్నపం చేస్తున్నాను, కోపం తగ్గించుకోండి. సొసైటీ కాలుతుంటే అంటే సొసైటీ అటువంటి ఒక పెద్ద బిల్డింగ్ 10 అంతస్తుల బిల్డింగ్ కాలిపోతుంది, దాన్ని సొసైటీ అంటారు. మీ దగ్గర ఒక బకెట్ నీళ్లు ఉన్నాయి, మీ ఒక బకెట్ నీళ్లు ఒక 10 అంతస్తుల బిల్డింగ్కి సరిపోతుందా? సరిపోదు కదా, యాక్సెప్ట్ చేసుకున్నారు కదా. ఆ ఒక్క బకెట్ నీళ్ళు వేసి దండం పెట్టుకోండి, ఈ మంట ఆరిపోవాలి అని దండం పెట్టుకొని మీ వీడియోస్ కంటిన్యూ చేస్తారని కోరుతూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.